ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈ దిన వాక్య ధ్యానాంశముగా కీర్తనల గ్రంథము 7వ కీర్తన ధ్యానం చేసుకుందాం. 7వ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. మొదటి వచనం: యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని కదా. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ దావీదు భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనగా దావీదుకి శ్రమ కలిగినప్పుడు, దావీదుకి ఇబ్బంది ఇరుకులు ఎదురైనప్పుడు ఆయన ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాడంటే దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నట్లు మనకి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి దావీదు రాజుగా ఉన్నాడు. ఆయన మరి ఇరుగు పొరుగు రాజ్యాల వారి రాజులను ఆశ్రయించవచ్చు. కానీ ఆయనకు తెలుసు, సహాయము దేవుని యొద్ద నుంచే దొరుకుతుంది. ఆయన మాత్రమే తనకి సహాయము చేయగలడని దావీదు ఎరిగి ఉన్నాడు. ప్రియమైన వార్లారా, ఈ రోజున మనము కూడా తెలుసుకొని ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి సహాయము దేవుని వలన మాత్రమే కలుగుతుంది. మనకి సహాయము ఆయన యొద్ద నుంచి మాత్రమే వస్తుంది. కాబట్టి మనకి శ్రమ సంభవించినప్పుడు, మనకి ఇబ్బంది ఎదురైనప్పుడు మనము దేవుని ఆశ్రయించే వారముగా, ఆయన శరణు జొచ్చే వారముగా ఉండాలని చెప్పేసి వాక్యము మనకి బయలుపరుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు కానీ, శత్రువులు సింహము వలె ముక్కలు చేయడానికి మరి నా యొద్దకు వస్తున్నారని దావీదు దేవుని యొద్ద విన్నవించుకుంటా ఉన్నాడు. అయితే దావీదు మరో మాట కూడా చెప్తా ఉన్నాడు. ఏంటంటే, శత్రువుకి నన్ను అప్పగించు. ఎప్పుడు అప్పగిస్తావు ప్రభువా అంటే, నేను పాపము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల శత్రువుకు నన్ను అప్పగించు అంటా ఉన్నాడు. అలాగే నేను ఎటువంటి తప్పిదము చేసినా కానీ నన్ను శత్రువుకు అప్పగించు. నాతో సమాధానముగా ఉన్నవారికి నేను కీడు చేస్తే నన్ను శత్రువుకు అప్పగించు అని చెప్తా ఉన్నాడు. అంటే దీని అర్థము ఏంటంటే ప్రియులారా, దావీదు తను పాపము చేయలేదనే నిశ్చయత కలిగి ఉన్నాడు. అందుకే నేను పాపం చేస్తే అప్పగించు ప్రభువా అని ధైర్యంగా దేవుని ఎదుట ప్రార్థించగలుగుతా ఉన్నాడు. మనము ఈ మాట అనగలమా? నేను పాపము చేస్తే నాకు శిక్ష విధించు ప్రభువా అని అనగలమా? అనలేము. ఎందుకంటే మనము నిత్యము ఏదో ఒక పాప ఊబిలో కూరుకొని పోయి ఉన్నామన్న విషయము మనకు తెలుసు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో ధైర్యంగా నేను పాపము చేస్తే నన్ను శిక్షించు ప్రభువా అని అనలేని స్థితిలో మనం ఉన్నాం. కానీ దావీదు ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఒకవేళ నా చేత పాపము జరిగిన ఎడల నువ్వు నన్ను శత్రువుకు అప్పగించంటా ఉన్నాడు. నాతో సమాధానంగా, అంటే నా స్నేహితులు కానీ నా ఇరుగు పొరుగు వారు కానీ నాతో సమాధానంగా ఉన్నవారికి నేనేమైనా కీడు చేస్తే నన్ను శత్రువుకు అప్పగించని ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతా ఉన్నాడు. అయితే మనం ఇటువంటి ప్రార్థన ధైర్యంగా చేయగలమా లేదా అనేది ఓసారి మనము చెక్ చేసుకోవాలి. మనము మన సన్నిహితులకు, మనతో సమాధానంగా ఉండేవారికి న్యాయం చేస్తూ ఉన్నామా? వారిని ప్రేమిస్తూ ఉన్నామా? లేదా వారికి ఏదైనా కీడు తలపెడుతూ ఉన్నామా అనేది మనము చూసుకోవాలి. అలాగే శత్రువు మనల్ని తరిమి పట్టుకొని ఇవ్వడానికి అటువంటి ఆస్కారం మనం ఇవ్వకూడదు. దేవునికి దావీదు ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నా చేత పాపము జరిగితే శత్రువుకు అప్పగించు. ఒకవేళ నాతో సమాధానంగా ఉన్నవాడికి నేను కీడు చేస్తే నన్ను శత్రువుకు అప్పగించు. అప్పగించటం మాత్రమే కాదు కానీ నా ప్రాణాన్ని నేలకు అనగదొక్కేంత శక్తి వారికి ఇవ్వు. నా ప్రాణాన్ని నేలకు అనగద్రొక్కనిమ్ము అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఎంత ధైర్యము కావాలి ప్రార్థన చేయడానికి, ఎంత ఆ యొక్క యథార్థత కావాలి ప్రార్థన చేయడానికి. ప్రియులారా, మనము కూడా ప్రార్థన చేస్తాం, పై ప్రార్థనలు చేస్తే దేవుడు ఆలకించడండి. మనకు అనేక మార్లు అనిపిస్తూ ఉంటుంది కదా, దేవుడు వారి ప్రార్థన ఎందుకు ఆలకిస్తూ ఉన్నాడు, నా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనగా మరి చాలామంది భక్తులు యథార్థంగా ఈ రీతిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నారు. అందుకే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఇంకా 7వ కీర్తన 6వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహమును అణుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. ఇక్కడ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దావీదు, కోపము తెచ్చుకొని లెగు ప్రభువా, నా విరోధులని అణిచివేయుటకు నీవు ముందుకు రండి ప్రభువా, నీవు సహాయం చేయి ప్రభువా, మేల్కో ప్రభువా అని దావీదు ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు మన శత్రువులని దేవుడు నాశనం చేయాలని మనం ప్రార్థన చేయగలము అంటే, మన యొద్ద ఎలాంటి తప్పు లేనప్పుడు, వారి పట్ల మనం ఎటువంటి కీడు జరిగించినప్పుడు మనం ఈ ప్రార్థన చేయగలుగుతాం. కాబట్టి ప్రియమైన వారలారా, దావీదు చేసే ప్రార్థన ఎంతో స్పష్టంగా ఉంది. ఒకవేళ నేను పాపము జరిగిస్తే శత్రువుని నా పైన విజయం పొందనిమ్ము, ఒకవేళ నాతో సమాధానంగా ఉన్నవారికి నేను కీడు చేస్తే శత్రువుకి విజయము దయచేయి. కానీ నేను అలాగ లేను కాబట్టి నా శత్రువు మీద నీవే కోపముతో లేచి నా పక్షాన యుద్ధము చేయి ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దావీదు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభువు దావీదుని వాడుకొని మనకి చక్కని విషయాలు బయలుపరిచాడు. కాబట్టి ఈ విషయాల్లో మనము జ్ఞానము కలిగి నడుచుకోవాలి. 8వ వచనము, 7వ కీర్తన 8వ వచనములో, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. ఇక్కడ ఈ కీర్తన అంతా స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దావీదు తను ఎంత యథార్థంగా నడుచుకుంటా ఉన్నాడో తనకి నిశ్చయిత ఉంది. నేను నీతిగా ప్రవర్తిస్తున్నానని, నేను యథార్థంగా ఉంటున్నానని దావీదుకు నిశ్చయిత ఉంది. ఈ రోజున మనకు ఆ నిశ్చయిత లేకనే ప్రభు సన్నిధిలో మనము ధైర్యంగా ప్రార్థన చేయలేకపోతున్నాం ప్రియులారా. కాబట్టి దావీదు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నీవు న్యాయం చేయి ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అని ప్రభువుకి మొరపెడతా ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, హృదయాలను అంతరంగములను పరిశీలించి తెలుసుకొనగలిగిన దేవుడు. ఒకవేళ పెదవులతో నువ్వు చెప్పిన మాటలు విని మనుషులు నిన్ను నమ్ముతారేమో కానీ, దేవునికి నువ్వు పెదవులతో చెప్పే మాటలు కాదు, నీ అంతరంగము నీ హృదయము సమస్తము తెలుసు. అలా దేవునికి సమస్తము తెలుసు అనే విషయము దావీదుకి తెలిసినప్పటికీ కూడా దావీదు ధైర్యంగా నా నీతిని బట్టి నువ్వు నన్ను రక్షించు అని ప్రార్థన చేయగలుగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? దావీదు నీతిగా జీవిస్తూ ఉన్నాడని, దావీదు న్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడని, తన యథార్థ ప్రవర్తన మీద తనకు నిశ్చయిత ఉంది. కాబట్టి దేవుడు హృదయాంతరంగంలోనే ఎరిగినవాడని తెలిసి కూడా దేవునితో స్వయంగా చెప్తా ఉన్నాడు, అయ్యా నేను తప్పు చేసుంటే, నేను పాపము జరుగుంటే శత్రువుని నా మీద విజయం పొందనిమ్ము. నేను ఒకవేళ నాతో సమాధానంగా ఉన్నవారికి కీడు చేసుంటే శత్రువుకే విజయము దయచేయి. కానీ నేను అలాగ లేను ప్రభువా, నా పక్షాన నీవే యుద్ధము చేయి, నా పక్షాన నీవే పోరాడు అని ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన నీతిని బట్టి మన యథార్థతను బట్టి ముందుగా మనకు నిశ్చయిత ఉండాలి. అవును, నేను ప్రభు మార్గంలో నడుస్తున్నాను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నాను, ఆయన నీతిని అనుసరించి నడుస్తున్నాను అనే నిశ్చయిత మనకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఇలాంటి ప్రార్థన చేయగలుగుతాం. ఆ నిశ్చయిత మరి నీకుందా, నాకుందా అని మనము నిత్యము చెక్ చేసుకుంటూ ఆయన సన్నిధిలో కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప
దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక.